హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీ కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కొత్త వాళ్ళు అసలు మర్చిపోవద్దు. సో నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే ప్రతి పని కూడా ఆదరాబాదరా పడకుండా ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ టైమింగ్ ప్రకారం ప్రతి పనిని కూడా వదలకుండా నేను పూర్తి చేసుకుంటాననేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ కొత్త వీడియోని చూసేయడానికి మీ అందరూ కూడా రెడీ అని అనుకుంటున్నానండి. సో మార్నింగే లేచిన తర్వాత మొట్టమొదటిగా బయట ఊడ్చి వాకిలి అంతా కూడా ప్రతిరోజు ముగ్గు వేసుకుంటాను. అది మన వీడియోలో ఫస్ట్ అయితే ప్రతిసారి చూపిస్తున్నాను కదండి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ప్రతి గదిని కూడా ఊడ్చేసుకుంటానండి. నైటే అయితే అంట్లన్నీ తోమిపెట్టి రెడీగా ఉంటాయి కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత లంచ్ బాక్స్లకి అయితే అసలు ప్రాబ్లం అనేది రాదు. ఇంకొక విషయం ప్రతి వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే ఇదిగోండి, స్నానం అయితే చేసి వచ్చిన తర్వాతే కిచెన్లో నా పని అనేది స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు చెప్తానండి, మనం మార్నింగ్ లేచిన తర్వాత అదే బట్టలతో కాకుండా ఖచ్చితంగా స్నానం చేసి మీరు పనిని స్టార్ట్ చేయండి. అది ఏ పనైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇక మార్నింగ్ లేచిన తర్వాత పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి కదండి. అంటే మనకి మెయిన్ జరగాల్సిన పనులన్నీ ఇక్కడితో కంప్లీట్ అయిపోయి ఇంకా మన కృష్ణయ్య బృందావనంలో ఉండే తులసమ్మ దగ్గర అదేవిధంగా కృష్ణయ్య దగ్గర కూడా ఊడ్చేసి ముగ్గు అనేది పెట్టేసుకుంటానండి. ఇక మీకు ప్రతిరోజు కూడా ఇది కూడా చూపిస్తూ ఉంటాను. నా డైలీ వర్క్లో మొట్టమొదట స్నానం చేసిన తర్వాత వచ్చిన తర్వాతనే పని అనేది మొదలు పెడతాను. ఇంకా బయట తులసం దగ్గర తుడుచుకోవడం అయిపోయింది, ముగ్గు వేసుకోవడం అయిపోయింది కదండి. అదేవిధంగా మన పూజా మందిరంలో కూడా తుడిచేసుకుని, అది కూడా ప్రతిసారి చెప్తానండి, చీపురు అనేది అస్సలు పెట్టను. చీపురు పెట్టే కన్నా ఒక క్లాత్ పెట్టుకోవడం మంచిదండి. క్లాత్తో చక్కగా ఉడిచేసుకుని, అందుకే మనం స్నానం చేసి వస్తే ఏ పని చేయడానికైనా కూడా మనకి రెడీగా ఉంటాం. అంటే పూజతో సహా మనం మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ చేసుకునే పని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మార్నింగ్ అయితే ప్రతి పని అంటే మనకి స్నానానికి ముందర కొన్ని పనులు ఉంటాయి, మనం చేయాల్సిన పనులు. బట్టలు ఉతకడం కానీ, లేదంటే చిన్న చిన్నవి ముట్టుకుంటే మనం తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ గృహంలోకి వెళ్ళలేం. కాబట్టి ముందర చేసుకుని పనులన్నీ చేసేసుకుని తర్వాత హాయిగా ఫ్రెష్గా స్నానం చేసి మరి మనం వచ్చామనుకోండి, మనం దీపారాధనతో పాటు కిచెన్లోని స్టవ్ని ముట్టుకుని దాని మీద చేసే ఏ పదార్థమైనా కూడా చక్కగా దైవానికి నివేదన అనేది చేసుకోవచ్చు కదండి. కాబట్టి నేను స్నానం చేసి వచ్చిన తర్వాతనే నా పని అనేది ప్రారంభిస్తాను. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇదే ఉంటుందండి ఆల్మోస్ట్ నా డైలీ రొటీన్ అనేది. ఇక్కడ నాకు దీపారాధన కూడా అయిపోయింది కాబట్టి హాయిగా ఉంటుందండి. మనసంతా పని అనేది పరుగులు పెడుతుంది. పని చేయడానికి మనసు అనేది చాలా వరకు అయితే సహకరిస్తుంది. సో ఈ విధంగా అందరూ అయితే నెమ్మదిగా లేస్తూ ఉంటారు కదండి. ఇంకా తెల్లవారుతోంది కాబట్టి మొత్తం మనకి కిటికీలు అన్నీ కూడా ఫ్రెష్గా ఎయిర్ అనేది లోపల రావడానికి, అంటే నేను దీనికి ముందర వీడియో కూడా చేశానండి. మనకి రాత్రంతా కూడా ఇలాగ కర్టెన్స్ కానీ డోర్స్ కానీ వేసుకుని ఉండడం వల్ల లోపల గదిలో కూడా మనకి టెంపరేచర్ అనేది బాగా వేడిగా పెరిగిపోయి ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగ ఫ్రెష్ ఎయిర్ లోపల రావడానికి ఇంచుమించు ప్రతి గది కిటికీని కూడా మనం ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదండి, అదంతా కూడా బయటకు పోయి మనకి చాలా వరకు రిలాక్స్గా అయితే ఉంటుంది. సో మనం పడుకున్న ఒక్క గది అనే కాదండి, ప్రతి గది కిటికీలు కూడా కర్టెన్స్ కానీ అన్నిటినీ కానీ మనం ఓపెన్ కానీ చేసుకుంటే చాలా వరకు కూడా లోపల, అంటే ఇందాక చెప్పాం కదండి, బయట ఎయిర్ అనేది లోపలికి కూడా రావడం వల్ల మనకి లోపల గది ఉష్ణోగ్రత కూడా నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. అదేవిధంగా ఫ్రెష్ ఎయిర్ రావడం వల్ల మన మనసు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంకా పని అంతా కూడా మన కళ్ళ ముందు ఇంత నీట్గా కనబడుతుంటే మన ఉత్సాహంగా మన మనసు కూడా ఉరకలేస్తుందండి. పని మీదకి ఎలాంటి బద్ధకం అనేది కూడా ఉండదు. ఇలా చేసుకోవటం వల్ల మార్నింగ్ నుంచి మన మనసు కూడా ఈ కొత్త పని చేయడానికి కూడా, అంటే మనకి రెగ్యులర్గా చేసే పనితో పాటు కొత్త పని చేయడానికి కూడా మనసును శరీరం కూడా చాలా వరకు సహకరిస్తుంది. ఇంకా నేను ప్రతిసారి చెప్తాను, అంటే నేను చాలా వీడియోస్లో కూడా అప్లోడ్ చేశానండి. ఇప్పుడు ప్రెజెంట్ చెప్తున్నాను, చూపించట్లేదు. ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చూపిస్తూ వీడియోస్ అప్లోడ్ చేశానండి. నేను గదులు ఊడుస్తున్నప్పుడే ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా సర్దేసుకుంటానండి. అందుకనే నాకు ఇల్లు ఎప్పుడూ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇంత టైం ఎక్కడ ఉంటుంది మార్నింగ్ లేచి అని అనుకుంటున్నారా? ఎందుకు ఉండదండి, ఒక్క గంట
మనం లేచామా మనది కాదు అనుకుని మనకి ఇల్లంతా ఎప్పుడూ కూడా ఈ విధంగానే నీట్గానే ఉంటుంది. అదేవిధంగా నేను ఇంతకుముందు వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. చెప్పాను కదా, గదులు ఊడుస్తూనే సర్దుకుంటానండి అని. ఆ విధంగా మనం టిప్స్ ఉపయోగించి చేసుకున్నట్లయితే, అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటే అటు ఇటు కొద్దిగా కదులుతాయి, కానీ కొద్దిగా పెద్ద పిల్లలు అయితే మనకి ఏ వస్తువులు కూడా కదలవు. కాకపోతే కొద్దిగా డస్ట్ అనేది పడుతుంది. కాబట్టి దాన్ని కూడా నేను ఏ విధంగా మేనేజ్ చేస్తాను, చేసుకుంటూ పనిని ఏ విధంగా చేసుకుంటాను అనేది కూడా మన వీడియోస్లో మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసి ఉన్నాయి. ఇంకా ఇదిగోండి, చక్కగా మనకి ఈ ఇండోర్ ప్లాంట్స్ 1-2 కూడా పెంచుకోవడం వల్ల కళ్ళకి మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఉత్సాహంగా పని చేసుకోవాలని అనిపిస్తుంది. మనకి ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నాం, చాలా పని అనేది బర్డెన్ ఉంది, మనం అందరిలాగా బయటకు వెళ్ళి కబుర్లు చెప్పుకోలేకపోతున్నాం అని చాలామంది అనుకుంటాం. కానీ కొద్దిగా సమయం ఉంటే షేర్ చేసుకోవచ్చు. కానీ ఇంటి నిండా పని ఉన్నప్పుడు ఇలాంటి పని అనేది మనం పెట్టుకుంటే అసలు మనకి బయటికి వెళ్ళి ఎవరితోనో ఏదో మాట్లాడుకోవడాలు, అలా టైం వేస్ట్ చేసుకోవడాలు ఏది ఉంటుందండి. హ్యాపీగా మన ఇంటి పని మనం రిలాక్స్గా చేసుకున్నాము అంటే ఏ పని కూడా వదలకుండా రోజు కూడా మన ఇల్లు అద్దంలాగే మెరిసిపోతూ ఉంటుంది. ఇల్లంతా పని అలా వదిలేసి కబుర్లు చెప్పుకోవటం వల్ల మనకి యూజ్ ఏముంది? అయినా ఇప్పటి రోజుల్లో ఎవరి పని వాళ్ళది, ఎవరి టైమింగ్ వాళ్ళదే కదండి. అందరికీ ఇలాంటి పనే ఉంటూ ఎవరి టైం కూడా సరిపోని రోజులు మనకి వచ్చేసాయి. కాబట్టి ఎంత పని చేసుకుంటున్నా ఇంట్లో ఏదో ఒక పని అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్లానింగ్ ప్రకారం చాలా చక్కగా ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడో అనుకున్న విధంగా మనం టైం ఉంటే ఎవరితో అయినా కూడా అందులోనే ఇప్పుడు ఫోన్లో కూడా కబుర్లు చెప్పుకోవడం కానీ, ఇంటర్నెట్లో చాలా వరకు వాట్సాప్లు కానీ ఇవన్నీ వచ్చేసాయి కదా. ఇంకా ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పేంత టైం తీరుబడి ఎక్కడుంది చెప్పండి. అందుకే మనం ఇంట్లోనే ఇలా మేనేజ్ చేసుకుంటూ చక్కగా అందరితో కూడా ఈ విధంగా షేర్ చేసుకుంటూ మన పనిని అలాగే మన అనుభవాల్ని వాట్సాప్లోనో లేకపోతే ఇలా షేర్ చేసుకుంటూ హ్యాపీగా మన పనిని ఒక ప్లానింగ్ ప్రకారం అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అన్ని పనులు అయితే అయిపోయాయి కదండి. ఈరోజు లంచ్లోకి అయితే నేను ఆలు క్యాప్సికమ్ కర్రీ అనేది చేస్తున్నానండి. ఇదే మనకి చిన్న చిన్న సైజు క్యాప్సికమ్స్, అంటే చాలా చిన్న సైజు క్యాప్సికమ్స్ దొరికితే మాత్రం వాటిని కట్ చేసి ఆలూని ఉడకబెట్టి చేసుకుంటే అందులో స్టఫ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ నేను కట్ చేసిన ఆలూని అదేవిధంగా క్యాప్సికమ్ని అయితే ఫ్రై చేసేసి దాంట్లోనే కొద్దిగా వాము, ధనియాల పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, ఉప్పు, అదేవిధంగా కారాన్ని అయితే వేసేసాను. అదే మీ ఇందాక చెప్పినట్టుగా స్టఫ్ చేసుకుంటే మాత్రం ఆలూని ఉడకబెట్టుకుని దాంట్లో ఇప్పుడు నేను చెప్పినవన్నిటిని కూడా మిక్స్ చేసి కొద్దిగా క్యాప్సికమ్ని కట్ చేసి దాంట్లో మాత్రం స్టఫ్ చేసి వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది. దాంతోపాటుగా నేను ఇంకొక ఐటెంని అయితే తోటకూర పులుసుని అయితే ఈరోజు చేస్తున్నానండి. ఇంకా తోటకూర పులుసు చేయగా నాకు కొద్దిగా తోటకూర అనేది మిగిలింది. సో పప్పుని నానబెట్టుకున్నాను నైటే. ఆ తోటకూరలో నేను తోటకూర గారెలు అనేవి టిఫిన్ కింద అయితే వేస్తున్నానండి. ఏం లేదండి, మనం నార్మల్గా వడలు వేసుకుంటాం కదా మినప్పప్పుని, ఆ మినప్పప్పులోనే కొద్దిగా తోటకూర అంటే నేను పచ్చిది అయితే వేసానండి ఇక్కడ తోటకూరని. అంటే పిల్లలకి ఈ విధంగా కూడా తోటకూర అంటే ఏదైనా ఆకుకూర లోపలికి వెళ్తుంది కదా కడుపులోకి, ఈ విధంగా ఆ రుబ్బిన పిండిలో అయితే తోటకూరని వేసేసి కొద్దిగా అల్లం, అదేవిధంగా పచ్చిమిర్చి, ఉప్పు అనేది కూడా వేసేసాను. అంటే ఇక్కడ అల్లం పచ్చిమిర్చి అనేది నేను కొద్దిగా అయితే నూరి వేసానండి, ముక్కలు ముక్కలుగా కాకుండా. ఈ విధంగా వేసుకుని దానికి అల్లపచ్చి కాంబినేషన్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఏదైనా ఆకుకూర తినలేకపోతున్నారు పిల్లలు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా టేస్ట్ చూపించండి పిల్లలకి, చాలా చాలా అయితే బాగుంటుంది. ఇంకా నేను చేసే పనుల్లో చాలాసార్లు చెప్పాను, నా పని ఏదైనా కూడా అయిపోయిన తర్వాత కిచెన్లో ప్రతిదీ కూడా నేను వెంటనే అయితే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుని సర్దేసుకుంటానండి. అందుకే ఎక్కువగా కిచెన్ అనేది కూడా నేను శ్రమ పడకుండా ఈ టిప్స్ ఉపయోగించి నీట్గా ఉంచుకుంటాను అని చాలా వీడియోస్లో అయితే షేర్ చేశాను. సో అదేవిధంగా పని అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందిలే కొద్దిగా అని కాకుండా అంత పని అయిన తర్వాత రిలాక్స్ అవుతానండి. ఇంక ఇక్కడ చూపిస్తున్న వీటిని కూడా చాలాసార్లు అంటే ఒక 2-3 వీడియోస్లో అయితే షేర్ చేశాను. చాలా వరకు బాగుందండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్న క్లాత్స్. సో వీటితో నాకు పని అనేది
చాలా వరకు అయితే తొందరగా జరిగిపోతుంది. ఇక చాపింగ్ బోర్డ్ అనేది కూడా క్లీన్ చేసి ఒకసారి ఎండలో అయితే పెట్టేస్తాను. ప్రతిరోజు కూడా పెడతానండి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి చాపింగ్ బోర్డు మీద ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉన్నా కూడా మనకి ఆ ఎండకి పోతుంది. ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ లిక్విడ్ని కూడా నేను షేర్ చేశానండి. వీటితోనే కిచెన్ అనేది నాకు ఇంతవరకు కూడా బొద్దింకలు పురుగులు అవి లేకుండా చాలా నీట్గా ఉంటుందండి అని చెప్పి నేను అది ఎలా తయారు చేసుకుంటాను అనేది కూడా వీడియోలో షేర్ చేశాను. సో ఈ విధంగా ప్రతి వంటగదిలో ఉండే చూడండి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా జిడ్డు పట్టకుండా ఎప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవటం వల్లే మనకి కిచెన్ అనేది చాలా వరకు కూడా నీట్గా అయితే ఉంటుంది. ఎక్కువగా మనం అన్ని గదులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దీనికి డబల్ రేట్లు కిచెన్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే అన్ని గదులు ఒకసారి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది, కానీ కిచెన్ అనేది ఆల్మోస్ట్ 2 సార్లు అంటే మార్నింగ్ అదేవిధంగా నైట్ పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటేనే మనకి ఎప్పటికప్పుడు హైజెనిక్గా కూడా ఉంటుందండి. సో ఈ విధంగానే పని అయిపోయిన తర్వాత అంటే లంచ్ బాక్స్ అది ఇచ్చేసిన తర్వాత మొత్తం ఈ లిక్విడ్తో అయితే స్టవ్ కానీ లేదంటే చిమ్నీ కానీ అదేవిధంగా స్టవ్ కింద కానీ కౌంటర్ టాప్ కానీ ఈ విధంగా ప్రతిదీ కూడా నేను క్లీన్ అనేది చేసేసుకుంటాను. ఇలా మనం బద్దకించకుండా ఎప్పటికప్పుడు మనం క్లీనింగ్ చేసుకోవటం వల్లే మన కిచెన్ అనేది చాలా వరకు కూడా శుభ్రతతో పాటు హైజెనిక్గా కూడా ఉంటుందండి. ఇక ఒక్క స్టవ్ కౌంటర్ టాప్ అనే కాదండి, నేను చాలాసార్లు కూడా చెప్పాను, నాకు ఆ రోజు మిక్సీ పని అంటే మనం మిక్సీని చేసిన రోజే మామూలుగా తుడుస్తాం, కానీ అలా కాదండి. నేను మిక్సీ పని అంటే ఆ రోజు నేను మిక్సీలో రుబ్బకపోయినా ఈ విధంగా ఒకసారి ఆ లిక్విడ్ని వేసి మొత్తం పైన అంటే మనకి ప్రతిరోజు దుమ్ము అనేది పడుతూ ఉంటుంది, లేదంటే ఏదో ఒక చెయ్యి దాన్ని తాకుతూ ఉండడం వల్ల జిడ్డెక్కిపోవడమో ఏదో ఒకటి అంటుకుపోవడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పని అంటే మిక్సీ పని లేదంటే వెట్ గ్రైండర్ పని అలాంటి మనకి కిచెన్లో ఉండే ఓవెను ఏ వస్తువైనా కానివ్వండి, మనం ఆ రోజు ఆ వస్తువుని వాడకపోయినా మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ఏముందండి మనం అన్నీ తుడుచుకుంటూ ఒకసారి దాన్ని క్లీన్ చేయడమే కదా క్లాత్తో. దీనికి పెద్ద శ్రమ కానీ టైం కానీ ఏమైనా కావాలా చెప్పండి. ఈ విధంగా అన్నీ కూడా మనకి వాడకపోయినా ఒక్కసారి తుడిచేసుకున్నాము అంటే ఎప్పుడు కూడా ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను కదా, దుమ్ము అనేది పడకపోయినా వస్తువులన్నింటినీ కూడా ఊడ్చుకుంటూ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ పని అంతా అయిపోయినట్టే కదండి. కొద్దిగా రిలాక్స్ అనేది ఇప్పుడు దొరుకుతుంది నాకు ఉల్లిలో వేసుకోవాల్సిన బౌల్లో పువ్వులు అన్నిటినీ వేసుకుంటూ చాలా చక్కగా ఇంటిని ఇప్పుడు చిన్నగా ఏదైనా డెకరేట్ చేసుకోవాలంటే ఇలా కూర్చుని హ్యాపీగా డెకరేట్ చేసుకుంటూ రిలాక్స్ అయిన తర్వాత మార్నింగ్ నేను లేస్తూనే చేసే పనులు కొన్ని ఉన్నాయని చెప్పాను కదండి, వాటిలోనే వాషింగ్ మిషన్ అనేది అంటే మాసిన బట్టల్ని వేసేసుకుంటాను కాబట్టి నా పని అయ్యేసరికి అది ఉతుకుంటుంది. కాబట్టి అందులో అన్నీ ఆరబెట్టేసుకుని ఆరిన బట్టలన్నింటినీ తీసేసుకుని వెంటనే మడతలు పెట్టేసుకుని ఎవరి కబోర్డ్లోని అరల్లో వాళ్ళకైతే ఈ విధంగా సర్దేస్తాను. అప్పుడే మనకి బట్టల బెడద అంటే బట్టలు నిజంగా బెడదేనండి, ఒక్కసారి బద్దకిచ్చామా పెద్ద కుప్పలాగా అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఎవరి అరల్లో వాళ్ళకి సర్దేశామంటే మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడతో మార్నింగ్ పని అనేది అయిపోయింది కదండి. ఇక సాయంకాలం కూడా సందె గుమ్మాలు కుదిరితే మీరు ఖచ్చితంగా అయితే ఊడ్చుకోండి. ఎందుకంటే 1-2 సార్లు ఊడ్చుకోవడం వల్ల తప్పేం లేదు కదా. అందువల్ల సందె గుమ్మాలన్నీ ఊడ్చేసుకుని చక్కగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ కుదిరితే స్నానం చేసి లేదంటే ఫ్రెష్ అయిన తర్వాత దీపారాధన అనేది సాయంకాలం చేసుకుంటాను. ఇంకా మీరు సాయంకాలం కూడా సంధ్య దీపం పెట్టడానికి కూడా ఎవరైనా అంటే పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మన మనసుకి ఇంటికి కూడా చాలా మంచిదండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇల్లు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సాయంత్రం కూడా కుదిరితే సంధ్య దీపం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది సాయంకాలం కూడా అంటే అందులో ముఖ్యంగా మంగళవారాలు శుక్రవారాలు అయితే మాత్రం తప్పకుండా ఇంట్లో ధూపం అనేది వేయడానికి ట్రై చేయండి. అది ఎలాంటిదైనా కూడా అంటే మనకి ఆవు పిడికలతో అయినా వేసుకోవచ్చు, లేదా సాంబ్రాణి ఏదైనా కూడా చక్కగా సాయంత్రం పూట కొద్దిగా వేసుకుంటే ఇల్లంతా కూడా చాలా హాయిగా మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి తులసి మొక్క దగ్గర మాత్రం కొద్దిగా దీపారాధన కూడా సాయం సంధ్యా వేళల్లో లేదు అంటే శుక్రవారం నాడైనా చేసుకోవడం చాలా మంచిది. ఇదేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ నా డైలీ రొటీన్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ అండి అందరికీ.